హలో, ఈ సెషన్లో మార్కవ్ మరియు డ్రిల్లింగ్ త్రూ హోల్స్ గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. డ్రిల్లింగ్ ఏమిటో పేర్కోవడం, వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి డ్రిల్ హోల్ సెంటర్స్ మార్క్ చేయండి, డ్రిల్లింగ్ మెషిన్లో సరైన స్పిండిల్ స్పీడ్ సెట్ చేయండి, డ్రిల్లింగ్ మెషిన్ ఉపయోగించి త్రూ హోల్స్ డ్రిల్ చేయండి. ఈ ప్రొసీజర్కి అవసరమైన టూల్స్ ఏంటో చూద్దాం. స్టీల్ రూల్, బెంచ్ వైజ్, ట్రై స్క్వేర్, ఫైల్స్ ఆఫ్ డిఫరెంట్ గ్రేడ్స్ అండ్ సైజెస్, డాట్ పంచ్ అండ్ సెంటర్ పంచ్, బాల్ పీన్ హ్యామర్, యాన్విల్, సర్ఫేస్ టేబుల్, యాంగిల్ ప్లేట్, వెర్నియర్ హైట్ గేజ్, డ్రిల్స్ ఆఫ్ వేరియస్ సైజెస్, డ్రిల్లింగ్ మెషిన్, చెక్ కీ, డ్రిఫ్ట్, వెర్నియర్ క్యాలిపర్, లూబ్రికేటింగ్ ఆయిల్. డ్రిల్లింగ్ అనేది ఘన పదార్థాలలో సర్క్యులర్ హోల్స్ చేయడానికి రొటేటింగ్ కటింగ్ టూల్ ద్వారా నిర్వహించబడే మెటల్ కటింగ్ ప్రాసెస్. సాధారణంగా ఒక సాలిడ్ బాడీలో పర్టికులర్ మీడియం ద్వారా ఓపెనింగ్ని హోల్ అంటారు. హోల్స్లో 2 రకాలు ఉంటాయి. అవి ఏమిటంటే బ్లైండ్ హోల్ మరియు త్రూ హోల్. బ్లైండ్ హోల్ వర్క్పీస్ యొక్క ఇతర వైపుకు బద్దలు కొట్టకుండా పేర్కొన్న లోతు వరకు డ్రిల్ చేయబడుతుంది. త్రూ హోల్ పూర్తిగా వర్క్పీస్ గుండా వెళ్తుంది. స్టీల్ రూల్ ఉపయోగించి రా మెటీరియల్ సైజ్ చెక్ చేయండి. బాస్టర్డ్ ఫైల్ ఉపయోగించి అన్ని ఫేసెస్ ఫైల్ చేయండి. ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ నిర్ధారించండి. మార్కింగ్ మీడియా అప్లై చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి 85 mm ఇంటూ 72 mm సైజ్కి మార్క్ చేయండి. డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి వర్క్ పీస్పై విట్నెస్ మార్క్ చేయండి. వివిధ గ్రేడ్ల ఫైల్స్ ఉపయోగించి సంబంధిత సైజ్కి ఫైల్ చేసి ఫినిష్ చేయండి. ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ నిర్ధారించండి. వెర్నియర్ క్యాలిపర్ ఉపయోగించి కొలతలు చెక్ చేయండి. డ్రిల్ త్రూ హోల్స్కి మార్కింగ్ ఆఫ్ చేయడం. ఫేస్ ఏ పైన మార్కింగ్ మీడియా అప్లై చేయండి. సర్ఫేస్ టేబుల్ మరియు యాంగిల్ ప్లేట్ శుభ్రం చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ యొక్క అన్ని కదిలే భాగాలు పనిచేస్తున్నాయి అని నిర్ధారించుకోండి. సర్ఫేస్ టేబుల్ పైన యాంగిల్ ప్లేట్ సహాయంతో జాబ్కి సపోర్ట్ ఇవ్వండి. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి ఫేస్ బి నుండి 16 mm, 36 mm మరియు 56 mm వద్ద ప్యారలల్ లైన్స్ మార్క్ చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి ఫేస్ సి నుండి 15 mm, 42.5 mm మరియు 65 mm వద్ద ప్యారలల్ లైన్స్ మార్క్ చేయండి. యాన్విల్ పైన సెంటర్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి డ్రిల్ చేయాల్సిన హోల్ సెంటర్స్ విట్నెస్ మార్క్ చేయండి. డ్రిల్లింగ్ ఆపరేషన్స్ నిర్వహించడానికి అన్ని హోల్ సెంటర్స్ గమనించండి.
నిర్దిష్ట హోల్ డయామీటర్ డ్రిల్లింగ్ కోసం అవసరమైన స్పిండిల్ స్పీడ్ ఎలా సెట్ చేయాలో నేర్చుకుందాం. రెవల్యూషన్స్ పర్ మినిట్లో స్పిండిల్ స్పీడ్ ఈక్వేషన్ ఉపయోగించి లెక్కించబడుతుంది. N = V × 1000 / D × π RPM. ఇక్కడ V అంటే కటింగ్ స్పీడ్, అది నిమిషానికి మీటర్లో. D అనేది డ్రిల్ బిట్ వ్యాసం, మిల్లీమీటర్లో. పై 22/7కి సమానం, అంటే 3.1412. కటింగ్ స్పీడ్ V నిమిషానికి ఎంఎంలో డ్రిల్లింగ్ చేయబడుతున్న మెటీరియల్ రకాన్ని బట్టి టేబుల్ నుండి ఎంపిక చేయబడుతుంది. ఉదాహరణకు, ఒక MS ప్లేట్ పైన 8 mm త్రూ హోల్ డ్రిల్ చేయడానికి కటింగ్ స్పీడ్ ఇలా లెక్కించబడుతుంది. V = MS మెటీరియల్ కోసం కటింగ్ స్పీడ్ టేబుల్ ప్రకారం 30 m/min ఎంపిక చేయబడుతుంది. కాబట్టి N = 30 × 1000 / 8 × 3.14 RPM. N = 1194.26 RPM. స్పిండిల్ స్పీడ్ని సమీప అందుబాటులో ఉన్న లోయర్ రేంజ్కి సెట్ చేయడం ఎల్లప్పుడూ ప్రిఫర్ చేయండి. 8 mm హోల్ డ్రిల్ చేయడానికి సెలెక్టెడ్ స్పిండిల్ స్పీడ్ 1000 RPM. డ్రిల్లింగ్ ఫీడ్ ఎలా నిర్ణయించాలో తెలుసుకుందాం. ఫీడ్ అనేది ఒక డ్రిల్ ఒక కంప్లీట్ రొటేషన్లో పనిలో ముందుకు సాగాల్సిన దూరం, అది X. ఫీడ్ రేటు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవసరమైన ఫినిష్, డ్రిల్ బిట్ రకం అంటే డ్రిల్ బిట్ మెటీరియల్, డ్రిల్లింగ్ చేయవలసిన పదార్థం. టేబుల్ డ్రిల్ బిట్ వ్యాసానికి సంబంధించి ఫీడ్ పరిధిని చూపిస్తుంది. డ్రిల్లింగ్ మెషిన్ వర్కింగ్ టేబుల్ పైన చిప్స్ లేకుండా శుభ్రం చేయండి. డ్రిల్లింగ్ మెషిన్ వైస్లో జాబ్ పట్టుకోండి. చెక్ కీ ఉపయోగించి చెక్లో 3 mm డయామీటర్ కలిగిన డ్రిల్ ఫిక్స్ చేయండి. వర్క్ పైన సెంటర్ పంచ్ మార్క్తో డ్రిల్ బిట్ అలైన్మెంట్ నిర్ధారించుకోండి. డ్రిల్ చేయాల్సిన హోల్ కోసం కూలెంట్ ఫ్లో నిర్ధారించుకోండి. పిల్లర్ డ్రిల్లింగ్ మెషిన్ ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం అన్ని హోల్స్కి 3 mm డయామీటర్ పైలట్ హోల్స్ డ్రిల్ చేయండి. చెక్కి 6 mm డయామీటర్ డ్రిల్ ఫిక్స్ చేసి డ్రాయింగ్ ప్రకారం ముందుగా డ్రిల్ చేసిన అన్ని హోల్స్ డ్రిల్ చేయండి. 8 mm డయామీటర్ కలిగిన డ్రిల్ని చెక్కి ఫిక్స్ చేసి డ్రాయింగ్ ప్రకారం హోల్ 4 మరియు 6 మినహా అన్ని హోల్స్ ద్వారా డ్రిల్ చేయండి. 10 mm డయామీటర్ కలిగిన డ్రిల్ని చెక్కి ఫిక్స్ చేసి డ్రాయింగ్ ప్రకారం 4, 6, 7 మరియు 9 హోల్స్ మినహా అన్ని హోల్స్ ద్వారా డ్రిల్ చేయండి. 12 mm డయామీటర్ కలిగిన డ్రిల్ని చెక్కి ఫిక్స్ చేసి డ్రాయింగ్ ప్రకారం 2, 4, 6, 7, 8 మరియు 9 హోల్స్ మినహా అన్ని హోల్స్ ద్వారా డ్రిల్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం క్రమక్రమంగా 16 mm త్రూ హోల్ అంటే హోల్ 5 డ్రిల్ వేయడానికి స్పిండిల్కి 14 mm డ్రిల్ ఫిక్స్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం 16 mm త్రూ హోల్ డ్రిల్ చేయడానికి స్పిండిల్కు 16 mm డ్రిల్ ఫిక్స్ చేయండి. జాబ్ ఫినిష్ చేయండి మరియు అన్ని కార్నర్స్ డీబర్ చేయండి. వెర్నియర్ క్యాలిపర్స్తో సైజ్ చెక్ చేయండి.
సన్నని కోటు నూనెను పూసి మూల్యాంకనం కోసం భద్రపరచండి. ముందు జాగ్రత్తలు. డ్రిల్లింగ్ చేసేటప్పుడు కూలెంట్ ఉపయోగించండి. డ్రిల్ చెక్లో డ్రిల్ బిట్ని బిగించడానికి చెక్ కీ ఉపయోగించండి. డ్రిల్లింగ్ మెషిన్ స్పిండిల్ నుండి టేపర్ షాంక్ డ్రిల్ బిట్ని తీసివేయడానికి డ్రిఫ్ట్ ఉపయోగించండి. దాన్ని తీసివేయడానికి డ్రిఫ్ట్ పైన హ్యామర్తో కొట్టవద్దు. డ్రిల్ బిట్ వ్యాసానికి అనుగుణంగా స్పిండిల్ ఆర్పిఎంని సర్దుబాటు చేయండి. ఉపయోగం తర్వాత డ్రిల్ బిట్ మరియు డ్రిల్ చెక్ తొలగించండి. డ్రిల్ బిట్ వైస్లోకి చొచ్చుకుపోకుండా చూసుకోండి. మీ చేతులతో చిప్స్ తొలగించవద్దు. బ్రష్ ఉపయోగించండి. యంత్రం పనిచేస్తున్నప్పుడు బెల్ట్ మార్చడానికి ప్రయత్నించవద్దు. ఇప్పుడు రీక్యాప్ చేద్దాం. మనము వీటిని నేర్చుకున్నాము. డ్రిల్లింగ్ ఏమిటో పేర్కోవడం, వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి డ్రిల్ హోల్ సెంటర్స్ మార్క్ చేయండి, డ్రిల్లింగ్ మెషీన్లో సరైన స్పిండిల్ స్పీడ్ సెట్ చేయండి, డ్రిల్లింగ్ మెషిన్ ఉపయోగించి త్రూ హోల్స్ డ్రిల్ చేయండి. సో ఈ సెషన్లో మార్కాఫ్ మరియు డ్రిల్లింగ్ త్రూ హోల్స్ గురించి తెలుసుకున్నాం. మీకు అన్నీ అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.